గత 2 రోజుల నుండి మనము వాక్యమును క్రమముగా ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. యేసు ప్రభువు పునరుద్ధానమైన తర్వాత ఆయన ఆఖరుగా శిష్యులకిచ్చిన ఆజ్ఞ ఏమిటంటే, మీరు సర్వజనులను నా శిష్యులుగా చేయండి. ఇంకా మార్కు సువార్తలో ఆయన అంటారు కదా, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఒక ఆలోచన ప్రభువు చెప్పారు సువార్త చెయ్యమని. మాకు బలము చాలదే, శక్తి చాలదే అని మనం అనుకుంటూ ఉంటుంటాము. కానీ యేసయ్య అంటున్నాడు, నేను పరలోకమునకు భూమునకు అధికారము కలిగి ఉన్నవాణ్ణి, సువార్త మీద అధికారము కలిగి ఉన్నవాణ్ణి, ఆ అధికారంతో మిమ్మల్ని పంపిస్తున్నాను. మొదటి రోజున ఆయన మనకు గొప్ప అధికారాన్ని ఇచ్చాడు. రెండవ రోజున ఆయన ఏం చెప్పారు? వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? కోత విస్తారమే, అనేక మంది నశించిపోతున్నారు, వారి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలండి అనేదే ఈరోజు మన వర్తమానము. ఈరోజు మనము చెప్పుకునే వర్తమానము సువార్త ప్రకటించాలి. ఏంటండి ఇది? సువార్త ప్రకటించాలి. మరి సువార్త ప్రకటించాలంటే చాలామంది అనుకుంటూ ఉంటుంటారు, హైందవ సహోదరులు అనుకుంటూ ఉంటుంటారు. చాలామంది అంటారు, ఏమిట్రా మీతో ఒక బాధ, సువార్తని వీధుల్లోకి, ఆ సందుల దగ్గరికి, అక్కడికి ఇక్కడికి వెళ్ళి మా ప్రభువు, మా గొప్ప దేవుడు, మీరు నమ్ముకోండి, మీరు రక్షింపబడతారు అని చెబుతూ ఉంటారు అని అంటుంటారు. మరి అలాగ అంటున్న వారికి సమాధానం ఏమిటంటే, ఇందాక మనం చదువుకున్నాం కదా, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం, అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. ఆయన మనకిచ్చిన ఆజ్ఞ, ఆ ఆజ్ఞే సువార్త చేయటం. సువార్త చేయాలంటే మొదట మనకు ఉండవలసింది ఏమిటంటే ప్రార్థన ఉండాలి. సువార్త ప్రారంభం దేనితో జరగాలండి? ప్రార్థనతో జరగాలి. ప్రార్థనతో జరిగితే ఆ సువార్త ఎంత బలమైన సువార్తగా ఉంటుందో. భక్తి సింగ్ గారు ఎక్కడికన్నా వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు, ఎవరితోటన్నా దేవుని మాటలు అనుకుంటున్నప్పుడు ఆయన మోకరించి ప్రార్థించి వెళ్ళేవారు. కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా విఫలము చెందలేదు, నిరాశపడలేదు. ఎప్పుడైతే మనము ప్రార్థన చేసి సువార్త చేయడానికి వెళ్తామో, ఆ సువార్త దేవుని చిత్తానుసారమైన నడిపింపులోనికి వెళుతుంది. సువార్త చెయ్యాలంటే దేవుని చిత్తం కూడా ఉండాలండి. మనం ఏ మనిషినైనా కలాలనుకో, మనము మామూలుగా వెళ్ళి కలిస్తే మామూలుగానే ఉంటాయి మన మాటలు. ఆ వ్యక్తి కూడా మన మాటల్ని ఏదో మామూలుగా వింటాడంతే. కానీ దేవుని చిత్తం ఉంటే ఆ మాటలు అతని హృదయంలో వాక్యపు విత్తనాలుగా మొలకెత్తి అతని జీవితాన్ని ఏం చేస్తాయంటే ప్రభు యొద్దకు నడిపిస్తాడు. మరి సువార్త ఎవరికి చేయాలి, ఎప్పుడు చేయాలి అని ఆ కాలాన్ని కానీ సువార్త చేసే వ్యక్తిని కానీ చూపించేదెవరు? పరిశుద్ధాత్మ దేవుడు.
పరిశుద్ధాత్మ దేవుడు. ఆ సువార్త ఎవరికి చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి అనేది ఆయనే నీకు బోధపరుస్తాడు, ఆయనే నీకు బయలుపరుస్తాడు. కాబట్టి మనము సువార్తను చేయాలి. ఎందుకు సువార్త చెప్పాలి? ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం అంటుంది, అందరూ పాపులే అంటుంది. ఏమంటుందండి? అందరూ పాపులే. నేను పాపిని కాదన్నవాడు ఈ భూలోకం మీద ఎవ్వడు లేడు. మరి ఈ పాపులు దేనికి పాత్రులైపోయారు? ఈ పాపులు మరణానికి పాత్రులైపోయారు. అదే పౌలు గారు అంటున్నాడు కదా 6వ అధ్యాయము 23వ వచనంలో, పాపము వలన వచ్చు జీతము మరణము. ఆ మరణానికి వారు పాత్రులైపోయారు. ఆ మరణము మామూలుగా మనము చూస్తున్న భౌతికమైన, ఎవరో చనిపోతారు వయసు అయిపోయి, లేకపోతే ఏదోలాగా, అలాంటి మరణం కోసం పౌలు మాట్లాడటం లేదు ఇక్కడ. ఆ మరణం ఏమిటంటే నిత్య నరకములో యుగ యుగములు నువ్వు వేతన పడే మరణము. మరి ఇటువంటి సందర్భములో అందరూ పాపులైనప్పుడు, ఆ పాపం వలన మరణము వచ్చినప్పుడు, ఆ మరణాన్ని తప్పించటానికి దేవుడు ఆశపడ్డాడు. ఆశపడి దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడగు యేసుక్రీస్తును మన కొరకు పంపించాడు. ఆ యేసుక్రీస్తును నమ్ముకోవటమే, ఆ యేసు యందు విశ్వాసం ఉంచటమే, ఆ యేసు బోధలు వినటమే, మన బ్రతుకును మార్చుకోవటమే సువార్త విని మనము రక్షింపబడటము. దానికి సంబంధించిన ప్రతి వారు కూడా రక్షణలోనికి రావాలి కదా. మరి రక్షణలోకి రాకపోతే ఒకానొక దినమున వారి జీవితము, వారి గతి ఏమవుతుందో అది తలంచుకుంటే రక్షింపబడిన మన అందరి హృదయాలు ఎంతో బాధతో ములుగుతాయి. అయ్యో, నా బంధువులు నా యేసయ్య సన్నిధిలో పరలోకములో లేరే, వారు ఎక్కడున్నారంటే నరకములో ఉన్నారేమో అన్నప్పుడు మనము ఎంతగానో కృంగిపోతూ ఉంటుంటాం. కాబట్టి మనము సువార్తను చేయాలి. ఒక ఐందవ స్త్రీ, ఎవరు చెప్పారో వాక్యం వింది. వాక్యం విని తన మనసును మార్చుకొని రక్షణ తీసుకొని ఎడతెగక ప్రార్థనలో ఉంటూ ఉండేది. ప్రార్థనలో ఉంటూ ఉన్న ఆమె దేవునికి ఎంతో సన్నిహితురాలుగా అయిపోయింది. కాబట్టి దేవుడు ఆమెకు ప్రత్యేకమైన వరాలు ఇచ్చాడు. ఎవరైనా బాగోలేకపోతే ఆవిడ దగ్గరికి వస్తే ప్రార్థన చేస్తే వారికి నయం అవుతుంది. ఎవరికన్నా మనసు బాగోకపోతే వారి యొక్క మనసు బాధను తీసేయటానికి వారు ఆమె దగ్గరకు వచ్చి, అమ్మా నాకు ఎలాగుందంటే, ఆమె చెప్పిన మాటలు వింటే ఆ వచ్చిన వారు హృదయంలో భారము దిగిపోతుంది, సమాధానం వస్తుంది, శాంతి పొందుతున్నారు. అటువంటి వరాలు ఆ స్త్రీకి ఇచ్చారు. ఒకరోజు ఆమె మధ్యాహ్నము వంట చేసుకోవడానికి బియ్యం తీసుకొని ఏరుకొని, ఆ ఏరుకున్న బియ్యాన్ని ఒక గిన్నెలో పోసి కడిగి దాన్ని వంచేసి, ఆ గిన్నెలో నీరు పోసి స్టవ్ మీద పెట్టి దాని మీద మూత పెట్టింది. స్టవ్ వెలిగించలేదు. ఇంకా ఇలాగ పెడుతుందంటే, పెడుతున్నప్పటికీ ఆ ఇంటి ముందు అమ్మగారు అని ఒక శబ్దం వినబడ్డారు. ఒక ఆవిడ పిలిచింది. ఎవరో పిలిచారని ఆ స్టవ్ మీద గిన్నెని పెట్టేసి వరండాలోకి వెళ్ళి చూసింది.
ఒక ఆవిడ వచ్చింది మాట. ఆవిడొచ్చి, అమ్మా, నేను చాలా దుఃఖంలో ఉన్నాను. ఎన్నో రోజుల నుండి, ఎన్నో ఏళ్ళ నుండి నా ఇంటిని బాధలు, శ్రమలు, కష్టాలు కృంగదీసేస్తున్నాయి. అవి పోవాలని నేను వెళ్ళని చోటుకి లేదు, చేయని పూజ లేదు, మొక్కుకోని మొక్కుబడి లేదు, ఎక్కని మెట్టులు లేవు. ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నా బాధలు పోవటం లేదమ్మా. నా మనసు పోగలేదు. ఏదో ఒకటి చేసుకోవాలనిపిస్తుంది. ఏమిటో నా హృదయం అంతా గందరగోళంగా ఉంటుంది అని చెప్పి ఆమె యొద్ద బోరున ఏడవటం మొదలుపెట్టింది. అప్పుడు ఈ స్త్రీ ఆ వరండాలో కూర్చోపెట్టి, అమ్మా, యేసు ప్రభు మన కోసమే వచ్చాడు, నువ్వు బాధపడవలసిన పని లేదు. ఆయన అంటాడు కదా, ప్రయాసపడి భారము మోసుకొనుతున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అనగా మీ బరువులన్నీ నేను తొలగిస్తాను, మీ శ్రమలన్నీ నేను కొట్టివేస్తాను, మీ బాధలన్నీ నేను దొర్లించి వేస్తాను, అవి మీ మీద లేకుండా చేస్తానంటారు. ఆయన మన రక్షకుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. నీ కొరకు, నా కొరకు. ఆయనకి కులమని, మతమని, స్త్రీలని, పురుషులని, పిల్లలని, వృద్ధులని భేదాలు లేవు. అందరినీ ప్రేమించే దేవుడమ్మా. అలాంటి దేవుడు ఈరోజు నిన్ను కూడా ప్రేమిస్తాడు. ఇంకా ఆయన శిలువ మీద మరణించాడు, చనిపోయి సమాధిలో పెట్టబడ్డాడు, మూడవ దినమున తిరిగి లేచాడు. తిరిగి లేచిన వాడే దేవుడు కదా, మరణాన్ని జయించిన వాడే దేవుడు కదా. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో, యేసు ప్రభువు దేవుడని నీ నోటితో ఒప్పుకో, నీ హృదయంలో శాంతి వస్తుంది అని చెప్పి సువార్త చెబుతుంది. సువార్త అలా చెబుతూ మధ్యాహ్నం 2 గంటల వరకు దేవుడి కోసం ఆ మాటలో ఈ మాటలో ఆవిడ సాక్ష్యము, ఆవిడికి తెలిసిన వాళ్ళ సాక్ష్యము, దేవుడు చేసిన అద్భుతాలు అన్నీ ఆవిడికి చెప్పింది. చెప్తే టైం ఎంత అయింది? 2 గంటలు అయిపోయింది. అప్పుడు ఈ వచ్చిన బాధలో ఉన్న స్త్రీ హృదయం కొంచెం తేలికపడి, అమ్మా, మీరు చెప్పిన మాటలు వింటే విన్నంతసేపు నా హృదయంలో నుండి బరువు పోయినట్టుంది. నేను నిజముగా యేసు దగ్గరికి వస్తాను. నన్ను నేను పిలిచిన వెంటనే వచ్చి గొప్ప దేవుడిని నాకు చెప్పినందుకు నీకు చాలా వందనాలమ్మా అని చెప్పి వెళ్ళిపోయింది. మరి 2 గంటలు అయిపోయింది. 2 గంటల వరకు ఆవిడ అక్కడే ఉంది. అప్పుడు గుర్తొచ్చింది దేవుడికి, అయ్యో, నేను గిన్నెలో బియ్యం వేసి అందులో నీరు పోసి ఉంచేశాను. ఇప్పుడు ఆ బియ్యమన్నీ నానిపోతాయి. బియ్యం మెత్తబడిపోతాయి కదా, బియ్యమన్నీ నానిపోతాయి, ఈ బియ్యం వేస్ట్ అయిపోతాయి అని చెప్పి గబగబా వంటింట్లోకి వెళ్ళి ఏం చేసింది, ఆ స్టవ్ మీద ఉన్న గిన్నె మూత తీస్తే ఆ గిన్నెలో నుండి పొగలు ఇలాగ వస్తుంది. పొగలు ఆశ్చర్యంగా చూస్తే అందులో అన్నం ఉడికిపోయింది. ప్రియమైన సంగమా, సువార్త పని నువ్వు చేస్తే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నా పని లాసు అని నువ్వు అనుకోవద్దు. నేను ఎందుకు వాళ్ళకి సువార్త చెప్పాలి అని నువ్వు వెనకడుగు వేయొద్దు. ఈ స్త్రీ దేవుడు తనకిచ్చిన పనిని నమ్మకంగా చేసింది. దేవుడు ఆశ్చర్యకరంగా ఆమెకు కావలసింది సమకూర్చి పెట్టాడు. సువార్త మనము చేయాలి. మరి ఈ సువార్త చేయడానికి
పేతురు గారికి ఎంతో ధైర్యం వచ్చేసింది. పేతురు గారు, యోహాను గారు ఎక్కడికి వెళ్తున్నారంటే, చూడండి, అపోస్తుల కార్యాలు శృంగారం అనే దేవాలయంలోనికి వెళ్తున్నారు. అక్కడికి ఎందుకు వెళ్తారు వాళ్ళు? వాళ్ళకు ఒక అలవాటు ఉంది. సుమారు 3 గంటలకు వేళ వారు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారు. ఆ అలవాటు చెప్పున వారు ఏం చేస్తున్నారంటే, శృంగారం అనే దేవాలయంలోనికి వెళ్తూ ఉండగా, అక్కడ వెళ్తున్నప్పుడు ప్రతిరోజు కూడా కొందరు మనుషులు ఆ దేవాలయం దగ్గర ఒక పుట్టుక నుండి కుంటివాడై ఉన్న వాడిని ఒకరిని తీసుకొచ్చి ఆ మెట్ల దగ్గర వదిలేస్తారు. ఎందుకు? గుడికొచ్చిన మీరు వాడి దీనస్థితిని చూసి డబ్బులేస్తారని. అలాగే ప్రతిరోజు వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయేవారు. ఈ ఇద్దరు కూడా వెళ్తుంటుంటే, పేతురు యోహాను గారు వెళ్తుంటుంటే, ఆ భిక్షం ఎత్తుకున్న ఆ కుంటివాడు వారి వంక ఆశతో చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? ఆశతో. ఎందుకు ఆశతో చూస్తున్నాడు? వారి దగ్గర ఏమైనా దొరుకుతుందని, డబ్బులు ఏమైనా వేస్తారని. అప్పుడు పేతురు అతన్ని చూసి అన్నాడు, చూడండి, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 6వ వచనము. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి. చూసారా? యేసు యొక్క నామము శక్తి గల నామము, బలమైన నామము. ఎప్పుడైతే నజరేయుడైన యేసు నామమున నీవు నడువు అన్నాడో, వాడి చీలమండలు ఇలాగ వంగిపోయిన చీలమండలు టక్క 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 టక్కమని ఇలా సరైపోయాయి. లే అన్నంటనే పైకి లేచాడు. వాడికి ఆనందం పట్టలేక స్తోత్రాలు చెల్లించుకుంటూ, స్తుతులు చెల్లించుకుంటూ, గంతులు వేసుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయాడంటే దేవాలయంలోనికి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యపోతున్నారు అందరూ. పుట్టుకతోటే వాడుకుంటూ ఆపరేషన్ కూడా పనిచేయదు. అలాంటి వాడు కాళ్ళు ఎలా పొందగలిగాడు అంటే, ఆ దేవాలయంలోకి పేతురు యోహానులు వచ్చారు కదా, అరే నీకు కాళ్ళు ఎలాగొచ్చారంటే, వీడు ఆనందం పట్టలేక వాళ్ళిద్దరూ అక్కడ నిలబడి ఉంటే వీళ్ళ వల్ల వచ్చాయని ఇలాగా పట్టుకున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమైపోయింది. అక్కడ ఒక బ్యాచ్ ఉంటుంది. ఎవరు? యేసు ప్రభువుని కానీ, యేసు ప్రభు శిష్యుల్ని కానీ ద్వేషించే బ్యాచ్. వాళ్ళు వీళ్ళని ఎక్కడికి తీసుకొచ్చారంటే మహాసభ దగ్గరికి తీసుకొచ్చారు. ఇక్కడ విచారం చేస్తున్నారు. విచారం చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమన్నారు? 4వ అధ్యాయము 7వ వచనము. వాళ్ళు అంటున్నారు కదా, ఎందుకు మీరు యేసు ప్రభువుని ఇక్కడ ప్రకటిస్తున్నారు అని వారు అన్నప్పుడు, ఏ కారణం చేత వాడికి మీరు కాళ్ళు రప్పించారు అని అడిగినప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే యేసుక్రీస్తు నామమును బట్టి మేము ఈ పని చేయగలిగాం. పేతురు పరిశుద్ధాత్మతో నిండిపోయి ఆయన అంటున్నాడు కదా, మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినదేమనగా, మీరొక విషయం తెలుసుకోవాలి. ఇప్పటి వరకు మీ మనోనేత్రాలు మూయబడి ఉంటున్నాయి. దేవుడు చేసిన గొప్ప కార్యాలని మీరు చూడలేకపోతున్నారు. కళ్ళుండి చూడలేని, చెవులుండి వినలేని, హృదయం ఉండి గ్రహించలేని వారుగా మీరు మిగిలిపోయి ఉన్నారు. దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు. ఆ అద్భుతాలు చేసిన దేవుడు ఎవరో తెలుసా? మీరు సిలువ వేసినట్టు యేసుక్రీస్తే. మీరు సిలువ వేసినా యేసుక్రీస్తే. ఆనాడు అద్భుతాలు చేశాడు, ఈనాడు మాతో ఆయన అద్భుతాలు చేయిస్తున్నాడు.
కాబట్టి ఆ యేసును మీరు సిలువ వేశారు, కానీ ఆయన మృతులలో నుండి దేవుడు లేపిన తర్వాత యేసుక్రీస్తు నామమున నువ్వు లేచి నడవరా అన్నామంతే, వాడు వెంటనే లేచి నడిపేశాడు. ఒకటి గమనించుకోండి, మీరు ఆరాధించటానికి కానీ, మీరు పూజించటానికి కానీ, మీ యొక్క హృదయమును అర్పించటానికి కానీ, అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, 4:12, మీరు రక్షింపబడడానికి కానీ అని చెప్పి, మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేము అన్నాడు. నిజమే కదా? రక్షణ పొందాలంటే యేసు నామమునే రక్షింపబడాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఎందుకంటే ఆయన దైవ కుమారుడుగా వచ్చిన వాడు, ఎందుకంటే ఆయన నీ కోసం నా కోసం ప్రాణము పెట్టి పరిశుద్ధ రక్తము ద్వారా మనల్ని కొన్నవాడు. అందుకే ఆ నామమునే రక్షణ తప్ప మీరు ఈ భూలోకములో ఏ ఆచారాలు చేసినా, ఏ సంప్రదాయాలు చేసినా, ఏ పద్ధతులు పాటించినా, ఏ మార్గములో వెళ్ళినా మీకు రక్షణ అనేది ఉండదు, మీరు పరలోకానికి వెళ్ళలేరు. కాబట్టి మరి ఇంత ధైర్యముగా మరి పేతురు తన యొక్క ఉద్దేశాన్ని వారి మధ్య చెప్పాడు. మరి ఇంత గొప్ప రక్షణ సువార్తను ఎవరు ప్రకటించాలి? ఎవరు ప్రకటించాలి? పాస్టర్ గారు ప్రకటించాలా? పాస్టర్ గారు ప్రకటించాలా? పాస్టర్ గారిని కాపరి అనుకుందాం. మనమందరం ఎవరు? కాపరి మేపే, చెప్పాలరా, కాపరి మేపే గొర్రెలు. ఇప్పుడు గొర్రెలు పిల్లల్ని పెడతాయా, కాపరి పిల్లల్ని పెడతాడా? గొర్రెలే పిల్లల్ని కనాలి. మనము సువార్త ద్వారా ప్రభువు కొరకు మనము ఎంతో మందిని, ఎందరునో మనము దేవుని కొరకు మనం సంపాదించగలగాలి. కాబట్టి మనము సువార్తికులుగా, విశ్వాసులుగా మనము వెళ్ళిన చోట, మనము మాట్లాడిన వారితో సందర్భం వచ్చినప్పుడు ప్రభువుని పరిచయం చేసి, అది నీ బాధ్యతగా, నీకిచ్చిన ఆజ్ఞగా నువ్వు సువార్త చెప్పాలి. అది మాత్రం తప్పుకోకూడదు. మరి రక్షింపబడిన మనందరికీ ఈ బాధ్యత. లోకాసు వార్తలో యేసు ప్రభువారు సువార్త చేయడానికి మొట్టమొదటగా 12 మందిని ఎన్నుకుంటారు. మొట్టమొదట సువార్త చేయడానికి ఎంతమందిని ఎన్నుకున్నారండి? 12 మందిని. వీటిని మనం అపోస్తులు అన్నాం. ఆ శిష్యులకు సువార్త చేయమని ఆయన ఆజ్ఞాపించారు. ఒక సువార్త 6వ అధ్యాయము 12 నుండి 16 వచనాల వరకు ఈ భాగం ఉంటుంది. 12 మంది ద్వారా ఆ ప్రాంతంలో సువార్త చేయడానికి యేసు ప్రభు వారు ఆ 12 మందికి అపోస్తలత్వం ఇచ్చి పంపించారు. మరి రెండవ స్టెప్ ఏమిటంటే, ఇది మొదటి స్టెప్. రెండవ స్టెప్ ఏమిటంటే, యేసు ప్రభు వారు బయట ఇతర ప్రాంతాల్లోనూ సువార్త చేయాలని, అంటే సువార్త విస్తరింప చేయాలని, దేవుని రాజ్యం ఇంకా విస్తరింప చేయాలని 70 మంది శిష్యులను ఏర్పరచుకున్నారు. 70 మంది ఇతరులనే ఏర్పరచుకున్నారు. మొదట 12 మంది, తర్వాత 70 మంది. యేసు ప్రభు వారు పలానా ఊరు వెళ్తున్నారంటే ఈ 70 మంది ఇద్దరిద్దరుగా విడిపోయి ఆ ఊర్లో ముందుగా మారు మనసు, పశ్చాత్తాపము, రక్షణ, తీర్పు, నరకము కోసం చెప్పేవారు.
ప్రభు వస్తారు, ప్రభు మాట వినండి అని ఆయన మార్గములను సరళం చేసి ముందుగా సువార్త అందించేవారు. ఈ 70 మంది అయిపోయిన తర్వాత మూడవ స్టెప్గా ఏంటంటే యేసు ప్రభు వారు పునరుద్ధానుడు అయిన తర్వాత ఆ శిష్యులతో అంటున్నాడు, సర్వ లోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. చూడండి, విత్తనము మనము చిన్నిదే విత్తుతాం. ఏమండి, మామిడి టెంక ఒకటే ఇత్తుతాం. ఒక్కటే విత్తిన ఆ మామిడి టెంకలో నుండి ఏమవుతుంది? మొక్కొచ్చి మహావృక్షం అవుతుంది. ఆ మహావృక్షము ఒక కాయనే కాస్తుందా? కాయ వందల కాస్తుంది. అలాగే ప్రభువారు ఈ సువార్త దేవుని రాజ్యం కట్టటము 12 మందితో ప్రారంభించి 70 మందిగా విస్తరింపజేసి మనందరికీ ఆ బాధ్యతని పంచి సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించింది. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి ఈ రోజుల్లో ఏం వెళ్ళింది? సువార్త వెళ్ళిపోయింది. సువార్త ప్రతి దేశము వెళ్ళిపోతుంది. ప్రాణాలకు సైతం తెగించి ప్రభువు ఇచ్చిన ఆజ్ఞను పాటించి సువార్త చెప్పేవారు ఉన్నారు. మన భారతదేశంలోనే సుందర్ సింగ్ గారని ఒక దైవ సేవకుడు ఉన్నాడు, భక్త సింగ్ గారి వలె. ఈ సుందర్ సింగ్ గారికి కూడా దేవుడు సువార్త భారము పెట్టాడు. ఆయన కాషాయ వస్త్రాలు ధరించుకొని ప్రతి చోటుకి వెళ్ళి యేసు ప్రభువే నిజమైన దేవుడని చెబుతూ ఉండేవాడు. ఆయన వలననే రక్షణని చెబుతూ ఉండేవాడు. అలా చెబుతూ ఒకసారి టిబెట్కి వెళ్ళాడు. మన భారతదేశానికి సరిహద్దునున్నది టిబెట్. అదొక దేశం. ఆ దేశంలో బౌద్ధ మతం ఉంటుంది. ఆ దేశంలో లామాలు అనేవారు ఉంటారు. లామాలంటే ఎవరు? బౌద్ధుల యొక్క పూజారులు. పవర్ అంతా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. పవర్ అంతా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. మరి సువార్తను ఎవరు కూడా అక్కడ బౌద్ధ మతము తప్ప, బుద్ధుని బోధలు తప్ప మరొకటి ఇంకా అక్కడ ఎవరు కూడా చెప్పకూడదు. ఏ మత బోధలు కూడా అక్కడ చేయకూడదు. అయితే ధైర్యం కలిగి సాధు సుందర్ సింగ్ గారు ఆ టిబెట్ వెళ్ళి అక్కడ వీధులలో నిలబడి యేసుక్రీస్తే నిజమైన దేవుడు, మీకు మోక్షం కావాలంటే, మీకు రక్షణ కావాలంటే, మీరు నశించిపోకుండా ఉండాలంటే ఆయన్నే మీరు దేవుడిగా అంగీకరించి మీ పాపాలను ఒప్పుకోవాలని ఆయన సువార్త చేస్తూ ఉంటుంటే ఆయన్ని పట్టుకున్నారు. పట్టుకుని ఎక్కడ తీసుకొచ్చారు? లామా గారి దగ్గరికి. మరి ఆ దేశ చట్టాల ప్రకారంగా ఇలాంటి యేసుక్రీస్తు కోసము సువార్త చేస్తున్న వారికి ఏం చేయాలంటే ఆ దేశములో లోతైన దిగుడు బావి ఉంటుంది. ఎండిపోయిన బావి, చాలా లోతైన బావి ఉంటుంది. అలాంటి బావిలోకి ఈయన్ని పట్టుకుని, నువ్వు మా దేశంలో సువార్త చేయడానికి వస్తావా? సువార్త చేసినందుకు ఏంటో తెలుసా శిక్ష అని పట్టుకుని ఆయన్ని తీసి ఎత్తి ఆ బావిలో పారేశారు. లోతైన బావిలో పారేశారు. అంతకుముందు ఎంతమందిని పారేశారు? ఆ బావి అంతా వాసన వస్తుంది, కపాలాలు ఉన్నాయి, దుమ్ములున్నాయి, స్మెల్ అంత దారుణం. ఆ బావిలో పారేయటమే కాకుండా ఆ బావికి ఒక మూత ఉంటుంది, ఇనప మూత. ఆ మూతని వేసేసి తాళం వేసేసి ఆ తాళాన్ని ఎవరికి ఇచ్చారు? లామా గారికి ఇచ్చేశారు. అంటే ఆ పెద్దకి ఇచ్చేశారు, లామా పోదారికి. ఆయన ఎండబడిలోనే ఉంటుంది అది. ఇంకా మరలో ఇంకొకటి ఎవడొకడు వచ్చి ఇలాగ సువార్త చేస్తుందంటే అప్పుడు మాత్రమే దాన్ని తీస్తారు. ఎందుకు? అందులో పారైనట్టు. అప్పుడు వరకు దాన్ని ఎవరు తీయకూడదు.
మరి అందులో పారేసి తాళం వేసి వీళ్ళు ఎవరి తన వెళ్ళిపోయారు. రాత్రి అయ్యింది, 3-4 గంటలు అవుతుంది. ఆ టైంలో ఆ తలుపు నెమ్మదిగా తెరవబడింది. పైనుండి ఒక తాడు అలాగే కిందకి దిగుతుంది. ఒక స్వరం వినబడుతుంది, సుందర్ సింగ్ ఆ తాడుని గట్టిగా పట్టుకో. ఈయన పైకి చూశాడు, స్వరం విన్నాడు. ఓహో, ప్రభు గొప్ప కార్యము చేస్తున్నాడు. ఆ తాడుని గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకుంటే అలాగ పైకి లాగాడు. పైకి వచ్చిన తర్వాత చూసుకుంటే ఆ తాడు కనపడలేదు, అక్కడ ఎవరు లేరు. అప్పుడు సుందర్ సింగ్ గారికి అనిపించింది, దేవుడే తన యొక్క దూతను పంపించి ఈ గోతిలో నుండి నన్ను బయటికి తీసుకొచ్చాడు. తెల్లవారిపోయింది. తెల్లవారుగానే మళ్ళా మొదలెట్టాడు. ఏం చేశాడు? మళ్ళా ఈదిలోకి వెళ్ళాడు. ఈదిలోకి వెళ్ళి యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆ నిజమైన దేవుడికి ఈ రోజే మీరు సాగిల పడండి సువార్త చేస్తున్నాడు. ఈ విషయం లామా దగ్గరికి వెళ్ళిపోయింది. లామా వచ్చాడు, ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే దాని బొడ్డును చూసుకున్నాడు. బొడ్డులో ఏం కట్టుంది? తాళం కట్టుంది. తాళం ఎక్కడే ఉంది? ఈ తాళం తీసే అధికారం ఎవరికీ లేదు, ఒకటే తాళం. నిజంగా సుందర్ సింగ్ యొక్క దేవుడే నిజమైన సువార్త. అలుపెరగని సువార్త చేయాలి. ప్రార్థనతో ప్రారంభించి పరిశుద్ధాత్మ నడిపింపులో నువ్వు వెళ్ళినప్పుడు ఎవరికి సువార్త చెప్పాలో దేవుడు నిన్ను అక్కడికే పంపిస్తాడు, లేదా ఆ మనుషుల్ని దగ్గరికి రప్పిస్తాడు. కాబట్టి సువార్త అనేది మన బాధ్యత, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. ఈ నశిస్తున్న వాళ్ళకి మనం ఏం చేయాలంటే సువార్తను చెప్పాలి. నోవాహు కాలంలో ఆనాటి పరిస్థితులు చాలా దారుణంగా ఉండి దేవుడు హృదయాన్ని బాధ పెట్టాయి. ఆయన అంటున్నాడు కదా, నరులను చేసినందుకు నేను ఎంతగానో నా హృదయము చింతిస్తుంది అంటున్నాడు. అంటే దేవుడు హృదయాన్ని బాధ పెట్టేలాగా వాళ్ళ పనులు ఉన్నాయి. కాబట్టి దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. నేను చేసిన ఈ సృష్టినంతటిని జలప్రలయం రప్పించి నాశనం చేసేస్తాను అని చెప్పి పరికించి చూస్తే ఎవరైనా మంచివాడు ఉంటే దేవుడికి ఒక న్యాయం ఉంటుంది. చెడ్డవాడిని మంచివాడిని ఒకలాగా చూడైనా మంచివాడిని కాపాడుకోవాలని చూస్తాడు. చూస్తే నోవాహు ఒకడు కృపనొందిన వాడిగా కనపడ్డాడు, యథార్థవంతుడిగా కనపడ్డాడు. కనపడి అప్పుడు నోవాహుతో అంటున్నాడు కదా దేవుడు, నోవాహు, ఈ ప్రజలు నా మనసును విసిగించారు కాబట్టి వీళ్ళకి 120 సంవత్సరాలు నేను సమయం ఇస్తున్నాను. ఎన్ని సంవత్సరాలండి? రండి ఆదికాండం చూద్దాం, 6వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమం విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును అంటున్నాడు. అంటే 120 ఏళ్ళు బ్రతుకుతారనా? మనం ఇంకా తర్వాత చదువుకుని చూస్తే ఈ వాక్యము ఇక్కడ లిఖించిన తర్వాత మిగతాయి చూస్తే 120 ఏండ్ల కంటే ఎక్కువ బ్రతికిన వాళ్ళు ఉన్నారు. మోసే మాత్రం 120 ఏళ్ళు బ్రతికి. దీని ఉద్దేశం ఏమిటంటే, నోవాహు, నేను దయలేని వాడిని కాదు, నేను ప్రతి వారికి సమయాన్ని. వీళ్ళంత విచ్చలవిడిగా ఉన్నారే, పాపంలో జీవిస్తున్నారే, 120 సంవత్సరాలకి వరకు దేవుడు మిమ్మల్ని ఓర్చుకుంటున్నాడు. మీరు మారు మనసు పొందండి, పశ్చాత్తాపులు అవ్వండి, పాపమును విడిచిపెట్టండి, పాప జీవితమును వదిలి
దేవుని యొద్దకు రండి అని నువ్వు సువార్త ప్రకటించు. విన్నవారికి రక్షణ, లేని వారికి దేవుడు శిక్ష వేస్తాడని చెప్పాను. ఇప్పుడు నోవాహుకు ఒక పని అప్పగించాడు. ఏమిటి ఆ పని అంటే ఓడను చేసే పని. ఈ పని అంటే అది ఓడ, రక్షణ ఓడ. ఈ ఓడను చేసే పని మామూలు చిన్న ఓడ చేస్తే సరిపోతుందా? చాలా జంతువులు పట్టాలి అందులో, పక్షులు పట్టాలి అందులో. ఆ వచ్చే వరద మామూలు వరద కాదు, వచ్చే జలం మామూలు జలం కాదు, అల్లల్లా అడిగి చేసే జలం. అంత పెద్ద ఓడను నిర్మించాలి. కాబట్టి ఈ నోవాహు పని వాళ్ళని పెట్టుకుని కర్రలు చెక్కలు అవన్నీ పోగు చేసుకుని ఒక చోట పెట్టి ఓడను తయారు చేస్తున్నాడు. ఆ ఊళ్ళో వాళ్ళు వచ్చి అలా దారింటి వెళ్తున్న వాళ్ళు ఉంటారు కదా, వచ్చి చూస్తున్నారు. రావా నోవాహు, ఏంటి చేస్తున్నావు? నోవాహు చెప్తున్నాడు, అయ్యా నాకు దేవుడు చెప్పాడు 40 దినములు నానకుండా జలప్రలయం వచ్చేస్తుందట, వాన వచ్చేస్తుందట, వరదలై పొంగేస్తుందట, కింద నుండి పైనుండి కూడా 40 దినాలు అందులో బ్రతుకుండాలంటే వాన తయారు చేయమని చెప్పారు. వాళ్ళందరూనే పక్కమని నవ్వారు. ఈరోజు పిచ్చోళ్ళలాగా ఉన్నాడేటి? అసలు వానంటే ఏటి? మనకు వానంటే ఏటో తెలుసు, వాళ్ళకి వర్షం అంటే తెలీదు. అప్పటి వరకు భూమి మీద వర్షము కురవలేదు, ఆకాశము నుండి చినుకు రాలలేదు. దేవుడు ఏర్పరిచిన నదులే ఉన్నాయి. ఆ మంచు పర్వతాలు కరిగి, ఆ మంచు పర్వతాలు నీరుగా మారి, ఆ నీరు కాలువలుగా నదులుగా వచ్చి, ఎక్కడో నదులుంటే ఆ నదుల దగ్గర నుండి నీరు తెచ్చుకుని వీళ్ళు జీవిస్తూ ఉండేవారు. వర్షం అంటే వీళ్ళకి తెలియదు. వర్షం అంటే తెలియని వాళ్ళకి పైనుండి వాన వచ్చేస్తుందంటే వాళ్ళు నవ్వరా? మరి నవ్వుతారు, హేళన చేస్తారు, వెటకారం ఆడతారు. ఈ 120 సంవత్సరాలు వచ్చిన ప్రతి వాడికి నేను చెప్పేది నమ్మండ్రా బాబు, దేవుడు నిజంగా మీకు కొంత టైం ఇస్తున్నాడు. ఇప్పటికన్నా మనసు మార్చుకోండి, పాపాలను విడిచిపెట్టండి, దేవుని వైపు తిరగండి అని ప్రతి వాళ్ళకి 1 రోజా 2 రోజుల 120 సంవత్సరాలు సువార్త చేశాడు. 120 సంవత్సరాలు ఏం చేశాడండి? సువార్త. ఎవ్వరూ మాట వినలేదు, ఇంకా పాపాన్ని పెంచుకుంటూ పోయారు. పెంచుకుంటూ పోతే చివరికి ఏమైందంటే 120 సంవత్సరాలు సమయం పూర్తయిపోయింది. పూర్తయిపోయిన తర్వాత దేవుడు చెప్పినట్టుగానే జలప్రలయం రప్పించి ఆ విధేయులందరినీ ఆ జలంలో ముంచి చంపేశారు. మరి ఎవరు రక్షింపబడ్డారు? హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి, 11వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాను. అది వరకు చూడని సంగతులు దేవుడు నోవాహుకు బోధించాడట. అది వరకు చూడని సంగతులు అంటే అప్పటి వరకు వర్షం లేదు, వరదంటే తెలదు, నీరు పొంగటం అంటే వారికి అసలే తెలియదు. మరి నోవాహు కుమారులు, వారి సంబంధులు మొత్తం నోవాహుతో కలిపి 8 మంది, అలాగే జంతువులు జతలుగా వచ్చి ఆ ఓడలోకి వెళ్ళి రక్షణ పొంది సువార్త వింటే రక్షింపబడతారు. సువార్త వినకపోతే ఏమవుతారు?
శిక్ష గురవుతారు. 2 పేతురు 2 అధ్యాయము 5 వచనము, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకముని విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడిన ఆయన కుటుంబం ఒక్కటే రక్షణలోనికి వచ్చింది. యేసు ప్రభు వారు ఆ జెరికో దారి నుండి వచ్చేస్తూ ఉన్నారు. జక్కయ్య చెట్టుకి చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారు ఆ దారంట వచ్చినప్పుడు ఆ ప్రభువు జక్కయ్య కిందకి దిగు అన్నాడు. ఆ మాట జక్కయ్య చేరి నా ప్రభువు వలన నాకు ఏదో ఒక మేలు జరుగుతుందని కిందకి దిగాడు. కిందకి దిగితే ప్రభువు అంటున్నాడు కదా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. ప్రభువు మాట వినండి. ప్రభువు చెబుతున్నాడు, మీరు విధేయులుగా జీవించండి. ప్రభువు మాట వినండి. మనము సువార్త చెప్పకపోతే ఎవరు రక్షణ పొందుతారు? చాలామంది మన మాటల్ని నోవాహును ఏలన చేసినట్టే మాట్లాడుతూ ఉంటారు. మీరు చెప్పేవి మేము ఎలాగ నమ్మాలి? యేసు ప్రభు రెండోసారి వస్తాడని మేము నమ్మాలా? ఈ భూమంతా నిక్కుటమైన వేండ్రంతో కాలిపోతుందని మేము నమ్మాలా? శ్రమలు ఉంటాయి అంటున్నారు, ఆ శ్రమల కాలం వస్తుంది అంటున్నారు, మీరు ఎత్తబడతారంటున్నారు, మేము నమ్మాలా అని ప్రశ్నించేవారు ఉన్నారు. ఎవరు నమ్మి ప్రభువు వైపు తిరుగుతారో వారే రక్షణలోనికి వస్తారు. మనము సువార్త చెప్పాలి, మంచి మాట చెప్పాలి. సిరియా దేశము ఒక గొప్ప బలమైన దేశం ఆ రోజుల్లో. ఆ దేశము బలమైన దేశమే కాకుండా పొరుగున ఉన్న దేశాల మీదకి యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో వారిని ఓడించి అక్కడ ఉన్న సొత్తునంతా దొంగిలించి అక్కడ ఉన్న మనుషులను పిల్లలను అందరినీ తెచ్చేసుకునేది. అలాగా ఇజ్రాయేలు దేశము నుండి సిరియా దేశానికి హెబ్రీయుల ఒక చిన్న పిల్లని తీసుకుని వచ్చేశారు. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చదివితే, సిరియన్లు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేలు దేశం మీదకు పోయి ఉండిరి. వారచట నుండి ఒక చిన్నదాని చెరగుని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుంది. వాళ్ళు పట్టుకొచ్చేసిన అమ్మాయిని ఎక్కడ పనివారిగా పెట్టుకున్నారంటే నయమాను ఇంటిలో పనిపిల్లగా పెట్టుకున్నారు. ఈ నయమాన్ ఎవరు? సిరియా దేశానికి సైన్యాధిపతి, గొప్ప పోస్టులో ఉన్నవాడు. ఘనత ఉంది, బలం ఉంది, ధనం ఉంది, అధికారం ఉంది, పదవేమీ లేదు, అన్నీ బాగున్నాయి. కానీ అతనికి ఉన్నది ఏమిటంటే కుష్ఠరోగము ఉంది. అతనికి ఉన్నదేంటి? కుష్ఠరోగం. ఈ కుష్ఠరోగము రోజు రోజుకి అతని దేహమును నాశనం చేసేస్తుంది, బలాన్ని లాగేసుకుంటుంది, కృంగతీసేస్తుంది. వైద్యుల దగ్గరికి వెళ్తున్నాడు, ఏవో మందులు ఇస్తున్నారు, ఎక్కడా తగ్గటం లేదు. మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు, మంత్రాలు వేస్తున్నాడు, వాటికి తగ్గటం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అతనిలో నుండి కుష్ఠరోగము పోవటం లేదు. కుష్ఠు అనేది శరీర సంబంధమైన వ్యాధి. కుష్ఠు అనేది ఏంటండి? శరీర సంబంధమైన వ్యాధి. ఇంకా ఈ కుష్ఠరోగాన్ని బైబిల్ ఏమని బోధిస్తుందంటే కుష్ఠరోగము ఆత్మ సంబంధమైన జబ్బు అని కూడా పిలుస్తుంది. ఈ ఆత్మ సంబంధమైన జబ్బుకే పాపము అని పేరు. ఈ ఆత్మ సంబంధమైన జబ్బుకి ఏమని పేరు? పాపము. అంటే కుష్ఠు వ్యాధిని పాపముతో సమానముగా చూసేవారు.
అందుకే ఎవరన్నా కుష్ఠరోగి కనపడితే ఆ రోజుల్లో వాళ్ళు అనేవారట, వీడు ఏదో పాపము చేశాడు కాబట్టి వీడికి ఈ రోగం వచ్చింది, వీడికి ఈ రోగం వచ్చిందని. ఈ పాపి అయిన ఈ కుష్ఠరోగి మానవుల మధ్య ఉండకూడదు కాబట్టి, మన పాలెంలో ఉండకూడదు కాబట్టి, పాలెం వెలుపులకి తమిరేయండి అని చెప్పి దూరంగా వారిని వెళ్ళగొట్టేవారు. ఏ మనుషుడైతే పాపములో జీవిస్తూ ఉంటాడో ఆ పాపి ఆ పాపపు పనులను చూసి ప్రతివారు వాడి దగ్గరికి వెళ్ళరు, దూరం పెట్టేస్తారు. తాగుబోతైన ఒక వ్యక్తి ఉన్నాడు అనుకో, ఆ వ్యక్తి ఈ కుష్ఠరోగికి ఎలాగైతే ఆ అవయవాలన్నీ కూడా మార్పు చెందేస్తాయో, ఈ తాగుబోతు వ్యక్తికి కూడా అలాగే మార్పు చెందేస్తాయి. మనకలాగా నీటిగా ముఖం కనపడదు, పెదాలు ఉబ్బిపోయి ఉంటాయి, ముఖం ఉబ్బిపోయి ఉంటుంది, కళ్ళు కింద చార్లు వచ్చేసి ఉంటాయి, తర్వాత షవరింగ్ వచ్చేస్తూ ఉంటుంటుంది, చేతులు పట్టుకు నడవలేని బలహీనత, ఇన్ని అవలక్షణాలు వచ్చేస్తాయి. అలాగే ఆ అవలక్షణాలన్నీ ఈ కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తికి ఉంటాయి. అందుకే ఇది పాపముతో సమానమన్నారు. మరి ఈ నయమానును చూసినప్పుడు ఈ నయమాను ఎలాంటి కుష్టు రోగముతో బాధపడుతూ ఉన్నాడు, బాధపడి మూలుగుతూ ఉన్నాడు. ఆ రోజుల్లో కుష్టు రోగిని ఎక్కడ పెట్టేవారు? లేవి కాండము 13వ అధ్యాయము 45-46 వచనాలు మనము చదువుతాం. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలను. అంటే వాడు ఒంటి మీద ఉన్నాడు, ఎవడో ముట్టుకోకూడదు, ఎవడో వాడకూడదు. వాడు తల విరయబోసుకొనవలెను. వాడు తన పెదవి కప్పుకొని, పై పెదవి కప్పుకొని అపవిత్రుడను అని బిగ్గరగా పలకవలెను. ఆ పొడ వానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసించవలెను. వాని నివాసము పాలెమునకు వెలుపల ఉండవలెను. గమనించారా? ఈ పాపమనే రోగము ఎవరిలో అయితే ప్రవేశించిందో ఆ ప్రవేశించిన వాడిలో రక్షణ వస్త్రం అనేది ఉండదు. రక్షింపబడడానికి దగ్గరికి రాడు కదా దేవుని దగ్గరికి. తర్వాత వాడు తల విరబూసుకొని ఉంటాడు, అంటే అందవిహీనుడైపోతాడు. మరి ఇంకా చూస్తే వాడు పై పెదవి ఎలా కప్పుకొని అపవిత్రుడిని అని వాడిలో వాడే గొనుక్కోవాలన్నమాట. అంటే నేను పాపిని అని వాడికి వాడే చెప్పుకోవాలి. అలాంటి వాడిని తీసుకెళ్ళి ఎక్కడ వదిలేయమంటున్నారంటే మనుషులకు దూరంగా, సమాజానికి దూరంగా పాలెము వెలుపల వదిలేయాలని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ నయమోను పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆ కుష్టు రోగం అతన్ని రోజు రోజుకి తినేస్తుంది. ఎంతకాలమని దాయగలుగుతాడు? దాయలేడు. ఆ చిన్న పిల్ల చూసి ఆ యజమానురాలుతో అంటుంది, అమ్మగారు అయ్యగారికి కుష్ఠరోగం ఉంది కదా, ఆ కుష్ఠరోగం ఎక్కడికి వెళ్ళినా పోవట్లేదు కదా, మేము జీవము గల దేవుడైన యెహోవా యొక్క ఆరాధకులము, మేము మా ప్రవక్త దగ్గరికి వెళ్తే ప్రవక్త మాకు దేవుని మాటలు చెప్తాడు, ప్రవక్త మా సమస్యలన్నీ దేవునికి చెప్పినప్పుడు దేవుడు వాటిని విని ఆ సమస్యలన్నిటినీ తీరుస్తాడు. మేము పొందుకున్నాము, ఆ మేలులను అనుభవించాము. అటువంటి మేలులు చేయగల దేవుడు మాకున్నాడు. ఆ దేవుడు యొక్క ప్రవక్త షోమ్రోనులో ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి ఒక్కసారి పంపించి చూడండి, నిజముగా అయ్యగారికి ఈ రోగం తగ్గిపోతుంది. మా దేవుడు చక్కగా రోగం తగ్గిస్తాడు. ఎంత నీటిగా చెప్తుందో చూడండి సువార్త.
ఎంత నీట్గా చెబుతుంది. ఎవరైనా బాధలో నీ దగ్గరికి వస్తే నువ్వు ఏం చెయ్యాలో తెలుసా? అమ్మా, ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. వారు మన దగ్గరికి రప్పిస్తాడు దేవుడు. అన్ని చూసేసుకుంటారండి వాళ్ళు, అన్ని చోట్లకి వెళ్ళిపోతారు. ఒకసారి మా పక్కింట్లో ఈ అమ్మగారు ఉన్నారు కదా, వారు ప్రార్థన చేసుకుంటారు. వారు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు, హ్యాపీగానే ఉంటారు. ఒకసారి వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే ఏం పోయింది? దేవుడు వారికి తలంపు పుట్టినప్పుడు నువ్వు ప్రార్థన చేయటంతో పాటు ప్రభువు మన కొరకు చేసిన త్యాగాన్ని కూడా వారికి చెప్పాలి. అదే శుభవార్త. పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాల్లో పనిచేస్తాడు అప్పుడు. ఇప్పుడు ఈ చిన్న పిల్ల చెప్పిన మాట ఆ నయమాను భార్య నయమానికి చెప్పింది. నయమాను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే షోమ్రోనులో ఉన్న దేవుని ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. అతను మునగమన్నట్టు అదంతా ఇంకా చెప్పను, మీకు తెలుసు కదా. ఆ యోర్దాను నదిలో మునిగాడు. మునిగిన వెంటనే అతనిలో ఉన్న కుష్టు పాపము పోయింది. ఎవరైతే దేవుని దగ్గరకు వస్తారో వారు పాపరహితులైపోతారు. పాపము వారి నుండి వెళ్ళిపోతుంది. పాపం వారి నుండి వెళ్ళిపోతుంది. పాపం అనే రోగానికి యేసయ్య ఒక్కడే మందు. యేసయ్య ఒక్కడే మందు. కాబట్టి ఆ చిన్న పాప చేసిన ఆ గొప్ప కార్యం వల్ల, సువార్త వల్ల మరి అక్కడ దేవుడు ఎంతగానో మహిమపరచబడ్డాడు. నయమోను వారి కుటుంబము కూడా రక్షణ పొందింది. మరి పాపంతో ఉన్నవారు, కుష్ఠరోగంతో ఉన్నవారు మరి ప్రభువు దగ్గరికి రావద్దా? యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేసేసిన వెంటనే మత్తయి సువార్తలో ఆయన కొండ దిగి వస్తున్నారు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనములో కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. ఇక్కడ లిటరల్ గా మనము కుష్ఠరోగి అంటే రోగముతో ఉన్నవాడు అని భావిస్తున్నాం. మరి రోగము, పాపమనే రోగముతో ఉన్నవారు ఎంతో మంది ఈ లోకములో మన చుట్టుపక్కల మన పరిసరాలలో ఉన్నారు. వారి గురించి ఆలోచన చేయాలి. యేసు ప్రభు వస్తున్నప్పుడు ఆయన అన్నాడు, ప్రభువా నీకిష్టమైతే. ప్రభువుకి ఇష్టమవదా? ఆయనకి ఎంతో ఆనందం. ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నేను బాధలో ఉన్నానయ్యా, నేను రోగంతో ఉన్నానయ్యా, పాపము నన్ను లాక్కుపోతుందయ్యా, నన్ను విడిపించి ప్రభువా అంటే ఆయన హృదయం సంతోషంతో నిండిపోతుంది. వెంటనే నీకు విడుదలను. ఈ కుష్ఠరోగితో అంటున్నాడు కదా, నాకిష్టమే, అందుకైనా చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడువు కమ్మని చెప్పగా వాని కుష్ఠరోగము పోయింది. ఇప్పటి వరకు మానవులకు దూరముగా ఉన్నవాడు, అసహ్యంగా చూడబడుతున్నవాడు, చీచీ అని చీకొట్టిన ఆ ప్రజల మధ్య నుండి దూరంగా వెళ్ళిపోయిన వాడు ఇప్పుడు ప్రభువు చెయ్యబడిన వెంటనే ఏమయ్యాడు? పాపమనే కుష్ఠరోగం పోయి స్వస్థ చిత్తుడైపోయాడు. ఇలాంటి వాళ్ళు మన సమాజంలో ఉన్నారు, మన బంధువుల్లోనే ఉన్నారు. కాబట్టి సువార్త అనేది ప్రతి వారికి చేరవేయగలగాల. సువార్త అనేది ప్రతి వారికి చేరవేయగలగాలి. యేసు ప్రభు అంటారు, నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారు? నశించిన దానిని వెతికి రక్షించటానికి. అంతేకాదు, లోకా సువార్త 5వ అధ్యాయము 32వ వచనములో ఈ మాట కూడా అంటున్నాడు, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చి తిని గాని
నీతిమంతులని పిలవలేదని వారితో చెప్పాను. పాపమనే మరణము కింద ఉన్నవారులారా, పాపమనే శాపం నీ మీద ఉండి, ఆ శాపం నుండి వచ్చిన ఆ శ్రమను, దుఃఖమును, బాధను అనుభవిస్తున్న వారులారా, ప్రభు నీకోసమే వచ్చాడు. ఆయన అంటున్నాడు కదా, పాపులను రక్షించడానికి నేను వచ్చాను. మనం చెప్పాలి, అమ్మా మనమందరము పాపులమే, మన పాపాల కోసము యేసయ్య వచ్చాడు. ఆయన దగ్గరికి వెళ్తే మన పాపాలన్నిటినీ తొలగిస్తాడు, మనల్ని క్షమిస్తాడు, మనకు రక్షణ ఇస్తాడు. మన జీవితాలు, మన బ్రతుకులు ఇహలోకములోను పరలోకములోను దీవెనకరంగా మారుస్తాడని మనము వారికి సువార్త చెప్పాలి. సువార్త చాటువారు పాదములు ఎంతో సుందరములైన మన పాదాలని కూడా దేవుడు అలాగే మార్చునుగాక. ఆమేన్. దేవుడు ఈ వాక్యమును దీవించి నీ హృదయములో ఫలింపచేయునుగాక.